శేఖర్ శేఖర్ వేర్ ఆర్ యు? What is this, madam? We have been waiting for last 45 minutes. Our boss is shouting at us. Yes, sir, but Where is your MD? actually correct, sir, but he's on the way, sir. He will be coming back, sir. He will be coming back. It's not right, madam. Excuse me, sir. Come in. శేఖర్ వచ్చాడా? రాలేదు, సార్. మరి నువ్వెందుకు వచ్చావు? సార్, క్లయింట్స్ వెయిటింగ్ అని నేను కాన్సెప్ట్ అనుకున్నాను. చెప్పు. ఒక తల్లి ఉయ్యాల్లో ఉన్న తన పిల్లాడితో అంటుంది, లాలి అంటుంది. ఇంకేముంటుంది? మధు, ఆడవాళ్ళు చేయటానికి ఇది ఆవకాయ యాడ్ కాదమ్మా, అండర్వేర్ యాడ్. వెళ్ళు, శేఖర్ ఎక్కడ ఉన్నాడో చూడు, వెళ్ళు. కానీ సార్ కాన్సెప్ట్. శేఖర్ ఎక్కడ ఉన్నాడో కనుక్కో మధు, ప్లీజ్ ప్లీజ్. ఎస్ సార్. శేఖర్ వచ్చాడు. శేఖర్ వచ్చాడు. శేఖర్ వచ్చాడు. హలో జెంటిల్మెన్, సారీ ఫర్ ద డిలే అని మాత్రం చెప్పను, ఎందుకంటే క్వాలిటీ కావాలంటే టైం కూడా కావాలి కదా. సో అసలు కాన్సెప్ట్ ఏంటంటే, ఓ జస్ట్ డిలేడ్. ఓకే ఓకే. ఒక హైవే మీద కొందరు అండర్ వరల్డ్ డాన్స్ వెయిటింగ్. ఆపోజిట్ యాంగిల్లో హీరో బైక్ మీద వస్తున్నాడు. So that's the concept. Any comments? Extraordinary. శేఖర్ ఇస్ ఎ జీనియస్. శేఖర్ ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ వండర్స్. అంతా భజన చేసేవాళ్లే, ఒక్కరు కూడా ఆనెస్ట్గా మాట్లాడరు. తొట్టి బ్యాచ్. అండర్ వేర్ చూసి అండర్ వరల్డ్ వాళ్ళు పారిపోయారా? ఛీ, అయినా నిన్నని వేస్ట్. ఆ ఎండీని అనాలి. అనవసరంగా ఆయన ఎందుకు ఆరిపోసుకుంటావు? ఓహో, నీ కాన్సెప్ట్ ఓకే చేయగానే ఆయన, లేకపోతే పొట్టోడు, బట్టతలోడు. అయినా ఎండీ ఆడవాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయడు. ఎందుకు చేయడో? ఆయనకి 2 ఫ్యామిలీస్ తెలుసా? నువ్వెన్నైనా చెప్పు శేఖర్, ఆర్ ఎండీ ఇస్ ఎ మేల్ చావనిస్టిక్ పిగ్. హీస్ ఆల్వేస్ డిస్కరేజింగ్ ఉమెన్. అమ్మాయి గారు ఏదో అంటున్నారు. మర్చిపోయా. బంగారు, నేను అదే చెప్తున్నా. ఆఫీస్ విషయాలు ఆఫీస్లోనే మర్చిపోవాలి, ఓకే? రిసెప్షన్ చాలా బాగా చేశారు. ఎక్స్ట్రాడినరీ. అదర్ కూడా వేసాడు. వాళ్ళిద్దరి జంట భలే ఉంది. వెయిట్ ఫర్ ఈచ్ అదర్. మన ట్రెండ్ ఫాలో అయ్యారు. రియలీ? యో బేబీ, రాత్రిలో నేను ఏం చెప్పినా ఓకే అంటావు కదా? వాట్ యు మీన్ మధు? నా ప్రేమలో స్వార్థం లేదురా. అయితే ఓ పని చేయి, ఈరోజు నువ్వు హాల్లో పడుకో. మధు, నాలో స్వార్థం లేదు, కానీ హాల్లో దోమలు ఉన్నాయి. హాల్లో పడుకోమంటే ఎలా నువ్వు నేను ప్లస్ స్నానం చేసి. ఈవిడ ఒకత్తి సరిగ్గా పనిలో ఉన్నప్పుడే పని కట్టుకుని మరి డిస్టర్బ్ చేస్తుంది. మధు, ఏంటమ్మా ఇంకా పడుకోలేదా? ఎక్కడా తమరు పడుకోనెత్తేగా. జోకులు వేయాలంటే శేఖర్ తర్వాతే ఇంకెవరైనా. అవును, ఇదిగో మా కొబ్బరికాయ పచ్చడి. లతగారండి, మా భోజనాలు అయిపోయినాయండి. ఇది మీకోసం కాదండి, పొద్దున్న మా ఆయన టిఫిన్ లోకి. కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టమ్మా. ఏమండి లతగారు, ఇంకేమైనా కావాలంటే ఇప్పుడే చెప్పండి. ఆహా, ఇంకేం వద్దు బాబు. ఆలోచించండి. పొద్దున్న ఏ కర్రీ బాగో కాఫీ పొడో అవసరం ఉంటుంది కదా. మధు, నీకేమన్నా కావాలంటే నన్ను అడిగి గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్ బాయ్. రైట్. గుడ్ నైట్ మధు. గుడ్ నైట్ అండి. రేపటి నుంచి ఆఫీస్లో హెవీ వర్క్ శేఖర్. ఎందుకని? కొత్త ప్రాజెక్ట్ ఏదైనా వచ్చిందా? సీను చందన హనీమూన్ వెళ్తున్నారు. 1 వీక్ కులు మనాలి అంట. సారీ రా, పెళ్ళైన తర్వాత మన హనీమూన్కి వెళ్ళలేదు. కానీ అప్పుడు సిచ్యువేషన్స్
అప్పటి సిచ్యువేషన్స్కి ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్స్ ఎందుకు? నేనేమైనా అన్నానా? ఆ ఎండీని ఎన్నిసార్లు లీవ్ అడిగినా ఏదో రకంగా దాటేస్తున్నాడు రా. రేపు చాలా సీరియస్గా అడుగుతాను. ఎందుకులే శేఖర్, అయినా లైట్ ఆఫ్ చేస్తే కులు మనాలి అయినా కూకట్పల్లి అయినా ఒకటే అని నువ్వే అన్నావు కదా. కానీ నేను కూలు మనాలిలోనే లైట్ అర్పాలనుకుంటున్నా. కానీ లీవ్ ఇవ్వడు శేఖర్. ఇవ్వకపోతే ఊరుకోను. ఏం చేస్తావు? ముందు రిక్వెస్ట్ చేస్తాను, ఒప్పుకోకపోతే? రిజైన్ చేస్తా. ఇంపాసిబుల్. ఎలా కుదురుతుందయ్యా? ఆ? అయినా పెళ్ళైన 6 నెలలకి హనీమూన్ ఏంటయ్యా? ఎవడైనా నవ్వుతాడు? నేను అడిగింది సెలవు, సలహా కాదు. సలహాలు ఇవ్వటం ఈజీ, సెలవు ఇవ్వటం కష్టం. ఎందుకంటే సింగపూర్లో యాడ్ ఫిల్మ్ ఫెస్టివల్కి నేను నిన్ను పంపాలనుకుంటున్నాను. నేను వెళ్ళండి, వెళ్ళాలి తప్పదు అని నేనంటే రిజైన్ చేసి ఇంటికి వెళ్తా. శేఖర్, యు ఆర్ టేకింగ్ హేస్టీ డెసిషన్స్ అయ్యా. ఆ? ఇప్పుడు నువ్వు నీ భార్యతో కలిసి 3 రాత్రుళ్ళు 4 పగళ్ళు సింగపూర్లో గడపాలని చెప్పినా కూడా వెళ్ళవా? సార్ అవును శేఖర్, ఆ యాడ్ కంపెనీ వాళ్ళు నీకు ఇస్తున్న ఫ్రీ గిఫ్ట్ ఇది. ఎంజాయ్ యువర్ హనీమూన్. ఇంతకాలం అనవసరంగా మిమ్మల్ని పచ్చి బూతులు తిట్టేశాను కదండి. ఇస్ ఇట్? యా, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. మధు, చందు, మధువేది? అర్జెంట్ పని ఏదో ఉందని బయటికి వెళ్ళింది. ఎరా లంచ్కి రావా? లేదురా, హెడేక్గా ఉంది, ఇంటికి వెళ్తాను. ఎండికో మార్చు. ఓకేరా. మధుకి ఏమైనా చెప్పాలా? అక్కర్లేదు. హలో సుమిత్ర గారు, నేను శేఖర్ నండి. మధు మళ్ళీ ఆఫీస్ కానీ వచ్చిందా? రాలేదా? సారీ, కొంచెం లేట్ అయింది. ఏమైనా తిన్నావా? నాకు ఆకలేదు. ఓ, అయితే కోపంగా ఉందన్నమాట. శేఖర్, యాక్చువల్లీ ఏం జరిగిందంటే చెప్పొచ్చు కదా. మనం హనీమూన్ వెళ్దామని ఎప్పటి నుంచి అనుకుంటున్నాం? 4 days సింగపూర్ ట్రిప్ ఛాన్స్ వచ్చింది. అది నీతో షేర్ చేసుకుందాం అంటే నువ్వు లేవు. నాకు ఎలా ఉంటుంది చెప్పు? ఓ అదా, సారీ. ఇప్పట్లో మనం హనీమూన్ వెళ్ళడం కుదరదు. అరే మరి ఇదేంటి? కుదరదు. ఎందుకు కుదరదు అంటున్నా? కుదరదంటే కుదరదు, దట్స్ ఆల్. అరే అడుగుతుంటే చెప్పొచ్చు కదా. నువ్వు తండ్రివి కాబోతున్నావు ఈ టైంలో. అయితే హనీమూన్కి దానికి ఏంటి ఏమన్నావు? ఓసారి డాడీకి ఫోన్ చేయాలి అన్నాను. కాదు కాదు, డాడీ కాదు, ఇంకోటి ఏదో అన్నావు. చెప్పవా ప్లీజ్? మధు చెప్పమా, నా బంగారం కదా, చెప్పు చెప్పరా ప్లీజ్ 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 చెప్పు. మనకి ఇంకో ఇడియట్ పుట్టబోతున్నాడు. నిజమా? ఓలో బుజ్జి కన్నా లోపల ఏం చేస్తున్నావులా? డాక్టర్ దగ్గర నుండి వస్తున్నాను. కొన్ని టెస్టులు చేసింది, అందుకే లేట్ అయ్యింది. త్వరగా ఆర్డర్ చెప్పు శేఖర్, ఆకలేస్తుంది. వెంకటేశ్వర్లు. అదేంటి కొత్త డిషా? కాదు, మన అబ్బాయి పేరు. దేవుడి పేర్లా ఉంది. మా వెంకటేశ్వర మాయ నిజంగా దేవుడే. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే ఆయనే కారణం. యాక్చువల్లీ నేను ఓ పేరు అనుకున్నాను. ఓపెన్గా చెప్పే, ఒపీనియన్ సార్ యాక్సెప్టెడ్. మా కాకినాడ అప్పారావు బాబాయ్ గురించి తెలుసుగా. తెలిస్తా? చిన్నప్పుడు ఆయన నన్ను ఎత్తుకుని. చిన్నప్పుడే ఎత్తుకుంటారు, ఫ్లాష్ బ్యాక్ వద్దు. మ్యాటర్లోకి వచ్చాయి. మన బాబుకి అప్పారావు అని పేరు పెడదాం. అప్పారావా? వాడే అంత రియాక్ట్ అవుతాడో పుట్టేవాడు ఎంత రియాక్ట్ అవుతాడో ఒకసారి ఊహించుకో. అప్పారావు బాగోదో నాకు తెలుసు, కానీ ముద్దుగా అప్పు అప్పు అని పిలుచుకోవచ్చు. అప్పు అంటే నాకు మహాసిరాకు. నీలాంటి పిల్లం ఉండి కూడా ఈ రోజు దాకా రూపాయి అప్పు చేయలేదు. మనోడి పేరు డాక్టర్ వెంకటేశ్వర్లు. మావయ్య కూడా నన్ను డాక్టర్ని చేద్దాం అనుకున్నాడు. నో, అప్పారావు. నో అప్పారావు కాదు, డాక్టర్ వెంకటేశ్వర్లు. అప్పారావు అంటుంటే వెంకటేశ్వర్లు. పోనీ వెంకటప్పని పెట్టండి సార్. మా ప్రాబ్లం క్షణంలో సాల్వ్ చేస్తావు. యువర్ మిస్టర్ వెంకటప్పే సార్. వెంకటప్ప. ఓకే సూపర్. ఇల్లు మళ్ళీ ఆగిపోయిందిరా. అబ్బా, ఇప్పుడు అన్ని మెట్లు ఎక్కాలా? నా వల్ల కాదు. పోనీ నన్ను ఎత్తుకుని తీసుకెళ్ళమంటావా? అప్పుడు నువ్వు ఎక్కలే. పదా. లాభం లేదురా, అర్జెంట్గా వెళ్ళి మారాల్సిందే. అప్పుడప్పుడు లిఫ్ట్ పని చేయకపోతే ఇల్లు మారాలా? అప్పుడప్పుడు మాత్రమే పని చేస్తుంది, అందుకే మారాలంటున్నాను. ఏం వద్దు, నాకు ఇక్కడ బానే ఉంది. నాకే భయంగా ఉంది, రేపు నువ్వు మెట్లు ఎక్కుతూ వెంకటప్పని ఇక్కడే కంటావని. మన కోసం కాకపోయినా వాడి కోసమైనా మారాలమ్మా. సర్లే చూద్దాం. శేఖర్, మా వాడు పెద్ద అయ్యాక
ఖచ్చితంగా సచిన్ తెండూల్కర్ అంతటి వాడు అవుతాడు కదూ. మీ వాడు ఏమవుతాడో తెలియదు కానీ మేము మాత్రం ఇక్కడి నుంచి షిఫ్ట్ అవుతున్నాం. పొద్దున ఇయ్యత ఒగ్గోవాలా సరిగ్గా పొడుకునేవారు. శేఖర్, కాఫీతో లేపుతాను సరేనా? యు ఆర్ సో స్వీట్. మధు ఇండిపెండెంట్ హౌస్ మధు చాలా క్యూట్గా ఉంది. నువ్వు చూస్తావు కదా, వాస్తు కూడా కరెక్ట్గా ఉంది. ఏమంటావు? అలాగే. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఎక్కడికైనా అడగకూడదు కానీ ఎక్కడికి వెళ్తున్నారు? కొత్తలు చూడడానికి వెళ్తాం లత గారు. వెళ్ళొస్తాను అనాలమ్మా. మళ్ళీ రాకూడదనే వెళ్తున్నాం. రండి రండి, ఈ ఇల్లు దొరకటం మీ అదృష్టం. మీరు లక్కీ ఫీలర్స్, మీరు లక్కీ కపుల్. నిన్నే ఇల్లు ఖాళీ అయింది. రండి. మధు ఇల్లు బ్రోకర్ గోపి అని చెప్పానే, ఇగో ఈయనే. సారీ, నేను బ్రోకర్ని కాదు, ఏజెంట్ని. ఏజెంట్ గోపి. ఇది హాలు. ఇక్కడ సోఫా పెట్టుకోవచ్చు, అక్కడ టీవీ పెట్టుకోవచ్చు, ఉంటే దాని మీద ఫ్లవర్ వాజ్ పెట్టుకోవచ్చు. ఇది కిచెన్ అండి. ఇక్కడ సిలిండర్ పెట్టుకోవచ్చు, దీని మీద గ్యాస్ స్టవ్ పెట్టుకోవచ్చు. పోపు మాడింది అనుకోండి, అదిగో ఆ ఫ్యాన్ వేసుకోవచ్చు. వాటర్ ప్రాబ్లం ఏమైనా ఉందా? 24 hours 365 days. ఏంటి వస్తాయనా రావనా? జోకులు. మీరు అలాంటి జోకులు వేసుకోవాలనుకోండి, ఇక్కడ వేసుకోవచ్చు. ఇది మీ బెడ్రూమ్. ఇందులో ఏం చేయాలో మీరు చెప్పక్కర్లేదు. ఇక్కడ ఈస్ట్ ఎటువైపు? మీకు ఎటువైపు కావాలి? తను అడుగుతుంది వాస్తు గురించి. మీరు అలా సైకిల్ చేయాల్సిన అవసరం లేదండి. ఇది పక్కా వాస్తు. ఈ ఇల్లు కొన్న వానరు దుబాయ్లో సెటిల్ అయి దేనాలు సంపాదిస్తున్నాడు. మరి ఇక్కడే ఇల్లు బాగా నచ్చేసింది అనుకుంటా. బాగుందండి. ఇది గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ వేయడానికి, మరి లోకల్ ఆంధ్ర బ్యాంక్ వేయడానికి. అంటే నా కమిషన్ అండి. ఇంట్లో దిగుతున్నావు కదా, అప్పుడు ఇస్తానా బాబు? ఓహో, అలా వచ్చారా? రేపు అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేస్తారా? ఏం లేదు, రేపు మేము ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం అందుకని. అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేయక్కర్లేదు, ఏ బట్- మధు వస్తుంది. ఈ అపాయింట్మెంట్ తీసుకోవడానికి కారకుణ్ణి. థ్యాంక్ యూ. వాట్ ఇస్ దిస్ శేఖర్? నువ్వు ఒక్కడివే ఇంత సామాను తీసుకుని ఎలా వెళ్తావు, ఎలా సర్దుతావు? హలో, శేఖర్ అంటేనే వన్ మ్యాన్ షో. యు జస్ట్ వాచ్ ఇట్. చాలే. అవతల వాళ్ళు చెప్పింది పూర్తిగా వినవే, కనీసం పెళ్ళో మాట్లాడినా వినాలిరా. ఏం బస్సు, జయ ఆంటీ మాట చెప్పినా కాదన్నావా? అనరండి, వాళ్ళిద్దరికి హైట్ తేడా ఉన్నా మాట తేడా ఉండదండి. నువ్వెందుకు వచ్చావు? మీరు ఇంట్లోకి వచ్చారు కదండి, నా కమిషన్ నాకు ఇచ్చేస్తే వెళ్ళి ఆంధ్ర బ్యాంకులో వేసుకుంటాను. అసలే పిచ్చి కన్ఫ్యూషన్లో ఉన్నాను. కమిషన్ అన్నావు అనుకో ఖర్చు చేయగలను, అందుకే కాసి బాగిరా వెళ్ళు. వద్దులేండి, బొడ్డు చుట్టూ ఇంజక్షన్ అక్కడ చేయించుకోను. ఏంటి సార్, వన్ మ్యాన్ షో ఇంకా స్టార్ట్ అవ్వలేదా? ఎక్కడి నుంచి మొదలెట్టాలో తెలియట్లేదురా. సర్లే, అన్నీ అలా వదిలే, నేను రాగానే సర్దుతా. నో వే, ఇక నుంచి నువ్వు ఏ పని చేయడానికి వీల్లేదు. నువ్వు అలా ఫోన్లో గైడ్ చేస్తూ ఉండు, నేను టకటకా సర్దుకుంటూ పోతా. అన్నట్టు ముందు బెడ్రూమ్ సర్దేమంటావా? ఎప్పుడు చూసినా బెడ్రూమ్ కోలేనా? అరే నువ్వు హాస్పిటల్ నుంచి రాగానే రెస్ట్ తీసుకోవాలి కదా. అలాగే గాని ముందు ముక్కుకి ఏదైనా కట్టుకో. ముందు మన ఫోటో పెడుతున్నాం. 1 minute, ముందు ఫోన్ పెట్టు, డాక్టర్ గారు పిలుస్తున్నారు. ఆహా, కుచ్చు మధులు. ఒరే ఏజెంట్ గోపి, ఈ రోజు నా చేతిలో అయిపోయావురా, నువ్వు అయిపోయావు. సైన్స్ ఇన్స్పెక్టర్ నగేష్ రిపోర్టింగ్ సార్. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రైట్ సార్. ఇక్కడ విడిలంతా సర్దేసి పారిపోయే ప్రయత్నంలో ఉన్నాడు. వెంటనే మేము షూట్ చేసాం. ఏంటి, వాడిని కూడా చంపేశారా? మీకు ఎన్నిసార్లు చెప్పాలా తొందరపడద్దని? సార్ మీకు కావాలని షూట్ చేయలేదు సార్, వాడు మమ్మల్ని అటాక్ చేయడానికి షూట్ చేసాం. ఇన్స్పెక్టర్ దివాకర్ హియర్ సార్. షూట్ చేసాం కానీ ప్రాణం పోలేదు. బుల్లెట్ షోల్డర్లో దిగింది. సరే, వాడి దగ్గర నుంచి మనం మాక్సిమం ఇన్ఫర్మేషన్ లాగాలి. నేను ఇమీడియట్గా అంబులెన్స్ టీంని పంపిస్తున్నాను. ఎస్ సార్. ఓకే సార్. ఈ డీసీపీ గారు ఏంట్రా, నాకు డ్యూటీ చేసినాడు నచ్చదా? వాడి సంగతి వదిలే, ముందు వీడి సంగతి చూడు. అడిషన్స్లో పనిచేస్తున్నాడు రా. రే, ఇలాంటి వాళ్ళు పైకి ఏదో జాబీలుగా పెడుతున్నట్టు కలరిస్తారు. అరే వీడికి ఫ్యామిలీ ఉందిరా. భాష గడిచిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీడికి ఎవరు లేరు కదరా. శేఖర్ గారు లేరండి? శేఖర్
శేఖర్ ఏంటి శేఖర్తో పని? నేను ఈ ఇల్లు చూపించిన ఏజెంట్ అండి. ఈ రోజు ఇంట్లో దిగారు కదండి, నా కమిషన్ ఇస్తే తీసుకెళ్దామని వచ్చాను. ఆ, నేను శేఖర్ కజిన్ని. ఆహా, ఎంత ఇవ్వాలి? 1000 రూపాయలండి. మ్. ఇంతకీ శేఖర్ గారు ఎక్కడికి వెళ్ళారండి? తినడానికి ఏమైనా తీసుకొస్తానని వెళ్ళాడు. ఓహో, థ్యాంక్స్ అండి. ఆయన మళ్ళీ కలుస్తా అని చెప్పండి. ఓకే.